Hi, hello, good morning, students. I think yesterday we stopped at the topic of specific heat. స్పెసిఫిక్ హీట్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత మనకు మా మెయిన్ టాపిక్ ఏంటంటే good morning, students. I think yesterday we stopped at the topic of specific heat. So the next topic is nothing but principle of method of mixtures. Principle of method of mixtures. Principle is nothing but సూత్రం. Method of mixtures అనే కాన్సెప్ట్లో ఇమిడి ఉన్న సూత్రం. What is the involving principle in the method of mixtures? It's very important topic for 4 marks. సో ఇక్కడ మనం ఒక ఫార్ములా డిరైవ్ చేయాలి, ప్లస్ వీటి మీద ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో టు డిరైవ్ ద explain the concept of principle of method of mixtures, let us take a small example. నేను ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుంటాను. Just imagine, let us take the two substances, substance A, substance B, and the temperature of substance A is nothing but T1 degree Celsius, substance B is nothing but T2 degree Celsius say. Okay, and mass of the first body is m1 grams, mass of the second body is m2 grams. Just imagine, రెండు సబ్స్టెన్సెస్ తీసుకున్నాము. సబ్స్టెన్స్ ఏ ఒకటి, సబ్స్టెన్స్ బి ఒకటి. ఏ యొక్క టెంపరేచర్ T1, బి టెంపరేచర్ T2, అండ్ మాస్ ఆఫ్ ద ఫస్ట్ బాడీ m1 గ్రామ్స్, మాస్ ఆఫ్ ద సెకండ్ బాడీ m2 గ్రామ్స్గా కన్సిడర్ చేసాం. ఓకే, రెండు వేరే వేరే టెంపరేచర్స్ ఉన్నాయి చూడండి బాగా, T1 ఒకటి, T2 ఒకటి. వెన్ ఎవర్ దీస్ టూ సబ్స్టెన్సెస్ ఆర్ మిక్స్డ్ ఈచ్ అదర్, ఒకదాంతో ఒకటి కలిపినప్పుడు వాట్ హ్యాపెన్ మనకు తెలుసు, ఆల్రెడీ యాక్టివిటీ 4లో కూడా డిస్కస్ చేసాం. ఏంటి, whenever two substances are different temperatures or mixed each other or in thermal contact, రెండు వేరు వేరు టెంపరేచర్స్ ఉన్న రెండు బాడీస్ ఒకదానితో ఒకటి థర్మల్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఏం జరిగింది, ద హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై బాడీ టెంపరేచర్ టు లో బాడీ టెంపరేచర్ ఆర్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. ఇక్కడ జస్ట్ ఇమాజిన్, బి అనేది నేను హాట్ బాడీగా అనుకుంటున్నాను, ఏ అనేది కోల్డ్ బాడీ. అంటే ద హీట్ మస్ట్ బీ ఫ్లోస్ ఫ్రమ్ బి టు ఏ. సో ఎప్పటిదాకా ఈ హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయింటుంది చెప్పాను, వెన్ ఎవర్ టూ బాడీస్ అటైన్స్ ద సేమ్ టెంపరేచర్. సో ఈ టూ బాడీస్ని మనం థర్మల్ కాంటాక్ట్లో వచ్చినప్పుడు బి నుంచి హీట్కు ఫ్లో అవుతూ ఉంటుంది. ఎప్పటిదాకా, ఇద్దరికి సేమ్ టెంపరేచర్ వచ్చేదాకా. ఆ సేమ్ టెంపరేచర్ రావడానికి లేదా ఏమన్నా మనం థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం, దాన్ని ఫైనల్ టెంపరేచర్ అంటాం. ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్, that final temperature of the mixture is I considered as T degree Celsius. ఇద్దరికి వచ్చే లాస్ట్ చివరి టెంపరేచర్ నేను ఏమనుకుంటున్నాను, T degree Celsius అనుకుంటున్నాను. మొత్తానికి ఇక్కడ మనకు 5 వేరియబుల్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ బాడీ ఏ T1, ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ బాడీ B is nothing but T2 degree Celsius, ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ మీన్స్ ఇస్ నథింగ్ బట్ T degree Celsius. ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఏంటి, హీట్ ఎవరి నుంచి ఎవరికి వెళ్ళింది, బి నుంచి ఏకి ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, సో ఎంత హీట్ ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది, బి ఎంత హీట్ లాస్ అయి ఉంటుందో అంత హీట్ ఎవరు గెయిన్ అయి ఉంటారు, ఏ గెయిన్ అయి ఉంటుంది. అదే ఇక్కడ ఉన్న ఇన్వాల్వ్ అయిన సూత్రం. అంటే ఏంటి, ద హీట్, ఇక్కడ బి అనేది ఏంటి, హాట్ బాడీ, కాబట్టి ఎవరు హీట్ లాస్ అయింది, హాట్ బాడీ. హీట్ లాస్ బై హాట్ బాడీ. ఎంత హీట్ లాస్ అయిందో హాట్ బాడీ, అంత హీట్ ఎవరు తీసుకున్నారు, కోల్డ్ బాడీ. కాబట్టి హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ. కాబట్టి
The amount of heat lost by hot bodies must be equal to amount of heat gained by cold body. It is the principle of method of mixtures. కాబట్టి ఎవరన్నా వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వింగ్ ఇన్ ద మెథడ్ ఆఫ్ మిక్చర్స్ మీన్స్ ఏం చెప్పాలి మనం, హీట్ లాస్డ్ బై హాట్ బాడీ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై కోల్డ్ బాడీ. సో హాట్ బాడీ లాస్ అయిన హీట్ అనేది కోల్డ్ బాడీ గెయిన్ అయిన హీట్కి ఎగ్జాక్ట్లీ ఈక్వల్గా ఉంటుంది. ఎప్పుడు మాత్రమే ఇది పాసిబుల్, ఇక్కడ ఒక నోట్ కండిషన్ ఏంటి, నో లాస్ ఆఫ్ హీట్ బిట్వీన్ సిస్టమ్ విత్ సరౌండింగ్స్. నో లాస్ హీట్ బిట్వీన్ ద సిస్టమ్ విత్ సరౌండింగ్స్. ఎప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అనేది ఎక్కడ మాత్రమే ఏ మరియు బి మధ్య హీట్ ప్రవాహం జరుగుతున్నప్పుడు ఏ మాత్రం హీట్ లాస్ జరగకూడదు. ఎక్కడ ఏ బికి తప్ప ఇంకా ఎక్కడికి హీట్ ట్రాన్స్ఫర్ కాకుండా ఓన్లీ బి నుంచి ఏకి మాత్రమే హీట్ ట్రాన్స్ఫర్ అయింటే అప్పుడు ఖచ్చితంగా బి ఎంత హీట్ లాస్ అయింటుందో అంత హీట్ ఎవరు గెయిన్ అయినట్టు ఏ. కాబట్టి ఇక్కడ బి అనేది మనం ఏం తీసుకున్నాం, హాట్ బాడీగా తీసుకున్నాం, ఏ అనేది కోల్డ్ బాడీ. కాబట్టి హీట్ లాస్డ్ బై హాట్ బాడీస్ మస్ట్ బి ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై కోల్డ్ బాడీ. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్. కాబట్టి సో whenever ask a question what is the principle of method of mixtures means the principle of method of mixtures is heat lost by hot body is must be equal to heat gained by cold body. What is the note or condition? If there is no heat loss between system అంటే ఇక్కడ సబ్స్టెన్సెస్ రెండు, సిస్టమ్ విత్ సరౌండింగ్స్. సో ఈ కాన్సెప్ట్లో వాట్ ఈస్ ద T1 హియర్, T1 is the temperature of cold body, T2 is the temperature of hot body. Mass of cold body m1 grams, mass of hot body is m2 grams. What is T? Final temperature of mixture or resultant temperature of the mixture. ఇక్కడ T అనేది ఏంటి, ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ ఆర్ రిజల్టెంట్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్. ఇప్పుడు నేను ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ కనుక్కోవడానికి ఫార్ములా డెరైవ్ చేస్తున్నాను. ఈజ్ ఇట్ క్లియర్? మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ లా అని అడుగుతాడు బిట్స్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమైంది, మెథడ్ ఆఫ్ మిక్చర్స్లో మనం ఏమైంది, హీట్ అనేది ఒక ఎనర్జీ మనకు తెలుసు. హాట్ బాడీ లాస్ అవుతున్న ఎనర్జీ కోల్డ్ బాడీ గెయిన్ చేసుకుంది, అంటే ఏమాత్రం ఏం కాలేదు, ఎనర్జీ లాస్ కాలేదు. కాబట్టి దీన్ని మనం ఏమంటాం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అడుగుతాడు 1 మార్క్. ద ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ ఈజ్ వర్క్డ్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ డాష్ లా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. వాట్ ఈస్ మీన్ బై లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ? మనకు లోయర్ సెక్షన్లో వచ్చింటుంది. ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్ బట్ ద ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ one form into another form, but the total energy of the system is remains constant. ఎనర్జీని సృష్టించలేము లేదా నాశనం చేయలేము. ఎప్పుడు ఎనర్జీ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ అవుతుంది, అంతేగాని ఎనర్జీ ఎప్పటికీ లాస్ కాదు లేదా క్రియేట్ చేయబడదు. ఒక సిస్టమ్ యొక్క మొత్తం ఎనర్జీ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది అనే సూత్రం మీద ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అనేది డిపెండ్ అయి ఉంది. వాట్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అంటే ఏం చెప్పాలి సింపుల్గా మీరు, హీట్ లాస్డ్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై కోల్డ్ బాడీ అని సూత్రం రాయాలి. 1 మార్క్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నా ఎయిమ్ ఏంటి, ఐఎమ్ గోయింగ్ టు డిరైవ్ ద ఫార్ములా ఫర్ ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్. ఇలా 2 సబ్స్టెన్సెస్ వేరు టెంపరేచర్ 2 సబ్స్టెన్సెస్ని కలిపినప్పుడు ఆ రెండింటి మధ్య హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఎప్పటిదాకా ఆ 2 బాడీస్కి సేమ్ టెంపరేచర్, దాన్ని మనం థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. ఆ ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ని ఏమనుకున్నాం, టీ అనుకున్నాం. ఆ ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్ కనుక్కోవడానికి నేను ఫార్ములా డిరైవ్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు డిరైవ్ ద ఫార్ములా ఫర్ ఫైనల్ టెంపరేచర్. ఓకే, దానికోసం ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నాను, ఇక్కడ ప్రిన్సిపల్ యూజ్ చేస్తున్నాను. ఏంటి,
ఏంటా ప్రిన్సిపల్? హీట్ లాస్ బై హాట్ బాడీ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ. ఇక్కడ హీట్ లాస్ అయింది ఎవరు? మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం హీట్ లాస్ అయింది ఎవరు? బి. హీట్ గెయిన్ అయింది ఎవరు? ఏ. అమౌంట్ ఆఫ్ హీట్కి మనకు ఫార్ములా తెలుసు జనరల్గా, ఇక్కడ రాసిన పక్కన అమౌంట్ ఆఫ్ హీట్ క్యూ ఈక్వల్ టు ఫార్ములా డైరెక్ట్ చేసినాం ఏంటి? ఎంఎస్ డెల్టా టీ. ఇజ్ దట్ క్లియర్? ఎంఎస్ డెల్టా టీ. ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ రాసేది దేని గురించి రాయాలి? సబ్స్టెన్స్ బి గురించి రాయాలి. ఓకే, బి ఎంత సబ్స్టెన్స్, ఐ మీన్ హీట్ లాస్ అయిందంటే ఏంటి? మాస్. అక్కడ ఫార్ములా అదే కదా, క్యూ ఈక్వల్ టు ఎం. ఇక్కడ మాస్ ఎవరిది రాయాలి? బి గురించి రాయాలి. మాస్ ఆఫ్ బి మనం ఏమనుకున్నాం? M2. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సబ్స్టెన్స్ బి నేను ఏమనుకుంటున్నాను? S2. చేంజ్ ఇన్ టెంపరేచర్. సబ్స్టెన్స్ బి ఏమైంది? హీట్ లాస్ అయింది. అంతకుముందు టెంపరేచర్ ఏముంది దానికి? T2 ఉంది. నెక్స్ట్ లాస్ట్కి ఏమైంది? టీకి వచ్చింది. అంటే ఎంత లాస్ అయింది? హైయెస్ట్ ఎవరు అక్కడ? T2 మైనస్ T ఈక్వల్ టు హీట్ గెయిన్ ఇంది ఎవరు? బాడీ ఏ. బాడీ ఏ యొక్క మాస్ ఎంత? M1. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఫస్ట్ బాడీ S1. సో ఎంత హీట్, ఎంత టెంపరేచర్ని గెయిన్ అయింది? సబ్స్టెన్స్ ఏ టెంపరేచర్లో ఉంది? T1 దగ్గర ఉంది. ఫైనల్కి ఏమొచ్చింది? టీకి వచ్చింది. ఇక్కడ హైయెస్ట్ ఎవరు? T. కాబట్టి ఏం చేయాలి? T మైనస్ T1. ఆ ఫార్ములా నుంచి నేను ఈ ఫార్ములా రాబట్టాను. ఏంటి? M2S2 ఇంటూ T2 మైనస్ T ఈక్వల్ టు M1S1 T మైనస్ T1. ఇక్కడ నీకు అన్నీ తెలుసు. నీకు M2 అంటే ఏంటి? మాస్ ఆఫ్ బాడీ B. S2 ఈజ్ నథింగ్ బట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ బాడీ B. T2 ఈజ్ ద ఇనిషియల్ అంటే స్టార్టింగ్ టెంపరేచర్ ఆఫ్ B. T ఈజ్ ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్. అదే కనుక్కోవాల్సిన నేను Tని. M1 ఈజ్ ద మాస్ ఆఫ్ బాడీ A. S1 is the specific heat of body A. T final temperature. T1 is the starting temperature of body A. ఇప్పుడు మనం మల్టిప్లై చేసామనుకోండి అక్కడ ఉన్న ఈక్వేషన్స్ని సింపుల్గా, అక్కడ ఏమొస్తుంది? M2S2 ఇంటూ T2 మైనస్ M2S2 ఇంటూ T ఈజ్ ఈక్వల్ టు M1S1 ఇంటూ T ప్లస్ ఇట్ ఈజ్ మైనస్ M1S1 T1. ఈ మైనస్ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నా, ఈ మైనస్ టర్మ్ రైట్ సైడ్ తీసుకొస్తున్నా. ఏమొస్తుంది చెప్పండి? M2S2 T2 ప్లస్ M1S1 T1 ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఇక్కడ ఏముంది? M1S1 ఇంటూ T ప్లస్ M2S2 ఇంటూ T. ఎలా వచ్చింది? ఈ మైనస్ టర్మ్ యువతలు తీసుకొచ్చాను, ఈ మైనస్ టర్మ్ ఇటువైపు తీసుకొచ్చాము. ఇక్కడ రెండిట్లో కామన్గా ఏముంది చూడండి? నథింగ్, ఏం లేవు, అన్నీ డిఫరెంట్ టర్మ్స్. అలాగే వదిలేండి. ఇక్కడ రైట్ సైడ్ ఏమైనా కామన్గా ఉందా? T కామన్గా ఉంది. సో రైట్ సైడ్ నేను T కామన్ తీసాను అనుకో, ఏమొస్తుంది? M1S1 ప్లస్ M2S2. లెఫ్ట్ సైడ్ ఏముంది? M1S1 T1 ప్లస్ M2S2 T2 ఉంది. వాట్ ఈస్ అవర్ ఎయిమ్? టీకి ఫార్ములా డిఫైన్ చేయాలి మనం. టీ ఇక్కడ మొత్తం అంతా ఏమవుతుంది? మల్టిప్లై చేస్తుంది. వెన్ వి టేక్ ఇన్ టు ద లెఫ్ట్ సైడ్ ఇట్ గెట్ ఇన్ టు ద డినామినేటర్. ఆ టీ నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ రాసుకుంటాను. నథింగ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఏముంది ఇక్కడ? M1S1 T1 ప్లస్ M2S2 T2 టోటల్ డివైడ్ బై, ఎందుకంటే ఇది మల్టిప్లికేషన్ ఇతరుల కోసం ఏముంది? డినామినేటర్లకి ఏముంది? ఇంకా M1S1 ప్లస్ M2S2. ఇట్ ఈస్ ద ఫార్ములా ఫర్ to find the final temperature of the mixture. రెండు వేరు టెంపరేచర్స్ ఉన్నట్టు డిఫరెంట్ బాడీస్ ఇచ్చి వాటికి డిఫరెంట్ టెంపరేచర్స్ ఇచ్చి, ఓకే, వాటి డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్స్ ఉన్నప్పుడు ఆ రెండింటిని కలిపితే మనకు ఎంతో కొంత ఫైనల్ టెంపరేచర్ వస్తుంది మిక్చర్కు. ఆ ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్ కనుక్కోవడానికి ఫార్ములా T ఈక్వల్ టు M1S1 T1 ప్లస్ M2S2 T2 బై M1S1 ప్లస్ M2S2. హియర్ వాట్ ఈజ్ M1? మాస్ ఆఫ్ ఫస్ట్ బాడీ. S1 స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఫస్ట్ బాడీ. T1 టెంపరేచర్ ఆఫ్ ఫస్ట్ బాడీ, ఇది స్టార్టింగ్ టెంపరేచర్. M2 మాస్ ఆఫ్ సెకండ్ బాడీ. S2 స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సెకండ్ బాడీ. T2 ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ సెకండ్ బాడీ. సో T ఈజ్ ద
ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇజ్ ఇట్ క్లియర్? ఇదే ఫార్ములాలో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం? రెండు సబ్స్టెన్సెస్ వేరు అయినప్పుడు. వేరు అంటే వేరు కాబట్టి స్పెసిఫిక్ హీట్స్ వేరుగా ఉంటాయి. అంటే ఒకటి వాటరు, ఇంకోటి ఆయిల్, అలా ఉన్నప్పుడు ఫార్ములా. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఒకే పదార్థాలు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది వాటరే, బి అనేది వాటర్ అనుకుందాం అనుకో. అప్పుడు ఏమవుతుంది? ఏ స్పెసిఫిక్ హీట్ S1 అయితే బి స్పెసిఫిక్ హీట్ కూడా S1 అవుతుంది. ఎందుకు? రెండు వాటర్ అంటున్నాం కాబట్టి అప్పుడు ఏమవుతుంది? S1 = S1, నేను S అనుకుంటాను. ఈ కాన్సెప్ట్ని ఈ ఫార్ములాలో మనం అప్లై చేస్తే అప్పుడు S1 ప్లేస్లోనే S వస్తుంది, S2 ప్లేస్లో కూడా SA వస్తుంది. అది తీసుకుంటే అప్పుడు ఫార్ములా మొత్తం S మొత్తం క్యాన్సిల్ అయిపోయి ఫార్ములా ఏమొస్తుంది? M1T1 + M2T2/M1 + M2. ఇది ఫార్ములా. ఎప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి? నీకు ఇచ్చిన ప్రాబ్లంలో రెండు సబ్స్టెన్స్ ఒకే పదార్థం అయితే ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్ కనుక్కోవడానికి ఫార్ములా T = M1T1 + M2T2/M1 + M2. రెండు వేరు పదార్థాలు అయితే ఫస్ట్ ఫార్ములా. ఎందుకు వేరు పదార్థాలు అయితే స్పెసిఫిక్ హీట్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి S1 + S2 రెండు వేరు. అదే రెండు ఒకే పదార్థాలు అయితే S1 S2 రెండు సేమ్గా ఉంటాయి. అప్పుడు పైన డినామినేటర్లో న్యూమినేటర్లో Sని కామన్ తీస్తే పైన ఒక S కింద ఒక S వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఫార్ములా ఈ విధంగా మారుతుంది. మళ్ళీ ఇంకో కండిషన్, రెండు ఒకే పదార్థాలు స్పెసిఫిక్ హీట్ సేమ్. ఇంకోటి ఏమంటున్నా, రెండు మాసెస్ కూడా సేమ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ మాస్ ఏది కూడా M1, M2 Bది కూడా M1 = Mగా తీసుకున్నాం అనుకో. అప్పుడు ఈ ఫార్ములాలో స్పెసిఫిక్ హీట్ సేమ్ అయితే ఇలా మారుతుంది ఫార్ములా. మాస్ కూడా సేమ్ అయితే M1 ప్లేస్లో M పెడతాం, M2 ప్లేస్లో M పెడతాం. అప్పుడు ఏమవుతుంది? పైన M కామన్ వస్తుంది. ఇక్కడ M + M ఏమవుతుంది? 2M. MM క్యాన్సిల్ అయిపోతుంది. ఓవరాల్గా ఫార్ములా ఏమొస్తుంది నీకు? T = T1 + T2/2. ఇది ఫార్ములా. చూడు, అదే ఫార్ములా నేను మారుస్తున్నాను అంతే, కండిషన్ తీసుకున్నాను. ఇది మనకు కావాల్సిన మెయిన్ ఫార్ములా. ఏంటి? ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ T = M1S1T1 + M2S2T2/M1 S1 + M2S2. ఓకే, ఈ ఫార్ములాని ఇలా ఎప్పుడు మారుతుంది ఈ ఫార్ములా అంటే ఇచ్చిన ప్రాబ్లంలో వాటర్ సబ్స్టెన్స్ ఏ కూడా వాటరే, సబ్స్టెన్స్ బి కూడా వాటర్ అంటే ఒకే పదార్థం తీసుకుంటే అప్పుడు ఇదంతా S1 వేస్ట్ కాబట్టి డైరెక్ట్గా ఫార్ములా రాసుకోవచ్చు. T = M1T1 + M2T2/M1 + M2. అలా కాకుండా ఇంకా కొద్దిగా డీప్ వెళ్తే ఇచ్చిన పదార్థం ఒకటే, సేమ్ సబ్స్టెన్సే, ప్లస్ మాసెస్ కూడా ఈక్వల్ అయితే M1 ఇది కూడా M1. అప్పుడు M అనుకుంటే అప్పుడు మాస్ కూడా నెగ్లెక్ట్ చేస్తే ఫార్ములా ఏమవుతుంది? ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ T = T1 + T2/2. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫార్ములా. కాబట్టి దీని 4 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఎలా అడుగుతాడు? డిరైవ్ ద ఫార్ములా ఫర్ ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ అకార్డింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్. Once again repeating, what is the principle of method of mixtures? Net heat lost by hot body = net heat gained by cold body. So principle of method of mixtures is based on dash concept, law of conservation of energy. What is the formula for find the final temperature of the mixture where the two bodies are different? T = M1S1T1 + M2S2T2/M1 S1 + M2S2. where two bodies are same, formula for final temperature T = M1T1 + M2T2/M1 + M2. where two bodies are same and their masses also equal, then the formula for final temperature T = T1 + T2/2. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనకు ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే జస్ట్ లెట్ అస్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడు. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇఫ్ 60 grams of water at 50 degrees Celsius is mixed with 40 grams of water at 40 grams of water at 40
40 grams of at a minute. Just imagine, once again I am repeating the question. When $60 grams of water at 50 degrees Celsius is mixed with 40 grams of water at 100 degrees Celsius, then find the final temperature of mixture. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. వెన్ 60 grams ఆఫ్ వాటర్, 60 గ్రాముల ఆఫ్ వాటర్ ఏ టెంపరేచర్లో ఉండేది? 50 degrees Celsiusలో ఉండే వాటర్ ఇంకో 40 grams ఆఫ్ వాటర్ ఏ టెంపరేచర్? 100 degrees ఆఫ్ వాటర్తో కలపబడింది. అయితే ఆ రెండింటి మధ్య ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్ అప్లై చేసిన తర్వాత హీట్ కంపల్సరీ ఏమవుతుంది? హై టెంపరేచర్ బాడీ అయిన 100 నుంచి లో టెంపరేచర్ బాడీ అయిన 50కి వెళ్తుంది. ఎప్పటిదాకా? ఇద్దరికి ఒకే టెంపరేచర్ వచ్చేదాకా. ఆ ఒకే టెంపరేచర్ని మనం ఏమంటాం? ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్. అంటే క్వశ్చన్ నుంచి మనం టీ కనుక్కోవాలి. మనకి ఏమేమి తెలుసు? T1 అంటే మీకు తెలుసు ఆల్రెడీ, ఫస్ట్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఎంత ఉందేదా? 50 degrees. T2 సెకండ్ టెంపరేచర్ ఆఫ్ బాడీ, ప్రాబ్లం నుంచి ఏమి ఇచ్చాడు? 100. ఫస్ట్ బాడీ మాస్ని ఏమనుకుంటాం మనం? M1 ఎంత ఇచ్చాడు? 60. సెకండ్ బాడీ మాస్ ఏమిచ్చాడు? 40. మీకు డౌట్ రాదు, సార్ స్పెసిఫిక్ హీట్ ఎంత సార్? ఫస్ట్ ఇచ్చింది ఎవరు? వాటర్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎంత? 1. ఓకే, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సెకండ్ బాడీ అది కూడా వాటరే, కాబట్టి అది కూడా ఏమవుతుంది? 1. అంటే చూడండి, ఇద్దరు వాటరే, ఇక్కడ వాటరే. అంటే మనకి ఏ ఫార్ములా? నేను చెప్పిన ఇంతకుముందు ఫార్ములాస్లో సెకండ్ ఫార్ములా గుర్తుందా? ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ T ఈక్వల్ టు, ఇద్దరు సబ్స్టెన్స్ సేమ్ అయితే ఫార్ములా M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2. ఈ ఫార్ములా ప్రకారం M1 ఎంత? 60 ఇంటూ T1 ఎంత? 50 degrees Celsius ప్లస్ M2 40 ఇంటూ T2 100 బై M1 ఎంత? 60, M2 ఎంత? 40. దట్ ఈక్వల్ టు 60 50 జా 3000, 40 100 జా 4000 బై 100. 3000 ప్లస్ 4000 ఏమవుతుంది? 7000 బై 100 ఈక్వల్ టు 70 degrees Celsius. ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 70 degrees Celsius. అంటే 60 grams ఆఫ్ వాటర్ 50 degrees Celsiusలో ఉన్న వాటర్ని 40 grams ఆఫ్ వాటర్ 100 degrees Celsiusతో కలిపితే ఆ రెండింటికి వచ్చే ఫైనల్ టెంపరేచర్ ఎంత? 70 degrees Celsius. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మెథడ్లో ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ నేను ఎందుకు ఫస్ట్ ఫార్ములా T ఈక్వల్ టు M1S1 T1 ప్లస్ M2S2 T2 బై M1S1 ప్లస్ M2S2 అనే ఫార్ములా యూజ్ చేయలేదు? ప్రాబ్లం చదివితే నాకు ఒకటి అర్థమైంది. ఏమని? ఫస్ట్ సబ్స్టెన్స్ వాటరే, సెకండ్ సబ్స్టెన్స్ కూడా వాటరే, ఇద్దరు పదార్థాలు సేమ్, 2 సబ్స్టెన్స్ సేమ్ అయితే ఏం చెప్పాను నన్ను? ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సెకండ్ ఫార్ములా ఏంటో? డైరెక్ట్ ఫార్ములా T ఈక్వల్ టు M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2 అనే ఫార్ములా. సింపుల్గా అయిపోతుంది. అక్కడ ఉన్న వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేశాను. ఫార్ములా ప్రకారం M1 అంటే ఫస్ట్ బాడీ యొక్క మాస్ 60, T1 అంటే ఫస్ట్ బాడీ టెంపరేచర్ 50, M2 అంటే సెకండ్ బాడీ మాస్ 40, T2 అంటే సెకండ్ టెంపరేచర్ 100. సో ఆ ఫార్ములా యూజ్ చేస్తే నాకు T ఈక్వల్ టు ఏమవుతుంది? 70 degrees Celsius. ఇక్కడ మళ్ళీ ఒకటి క్లియర్, మీరు
యూనిట్స్ అన్నీ ఒకే రకంగా ఉండాలి. చూడు, ఇక్కడ సెల్సియస్ ఉంది, ఇక్కడ సెల్సియస్, ఇక్కడ సెల్సియస్ ఇచ్చి ఒక్కోసారి ప్రాబ్లంలో ఇక్కడ కెల్విన్ ఇచ్చినాడు కాబట్టి ఏం చేయాలి మీరు కెల్విన్స్ని సెల్సియస్లోకి మార్చుకోవాలి. మీకు ఫార్ములా ఉంది కదా, రిలేషన్ బిట్వీన్ సెల్సియస్ అండ్ కెల్విన్, డిగ్రీ సెల్సియస్ ఈక్వల్ టు కెల్విన్ -273 చేయాలి. కాబట్టి ఆ విధంగా మీరు సెల్సియస్లోకి మార్చుకొని అన్ని ఒకే యూనిట్స్లో ఉన్నాయని గుర్తుపెట్టుకొని తర్వాత ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకవేళ ఒకటి వాటర్ ఇంకోటి ఐస్ అంటే నేనేం చేయాలా, ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఎందుకు, పదార్థాలు వేరైతే ఎస్ నోడ్ కన్సిడర్ చేయాలి. రెండు పదార్థాలు సేమ్ కాబట్టి ఈ ఫామ్లో యూజ్ చేస్తాను. సో T = I got 70 degrees Celsius. కాబట్టి దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ దిస్ ఫార్ములా. ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్లో వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ టాపిక్ ఏంటంటే ఫార్ములా డిరైవ్ చేయని అడగచ్చు, లేదా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినా అడగచ్చు. ప్రాబ్లమ్స్ పబ్లిక్ ఇప్పటిదాకా 2 times వచ్చాయి కాబట్టి ప్రాబ్లమ్స్ గుర్తుపెట్టుకోండి. మీరు ఆ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి వల్ల. ఓకే, ఇంకో చిన్న ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 2 bodies, substance A 60 grams with a temperature, for example, same 50 degrees Celsius. Body B also 60 grams with a temperature, for example, 80 degrees Celsius అనుకుందాం. చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఇక్కడ ఇది వాటర్, ఇది కూడా వాటర్. ఇంతకుముందు ఎగ్జాంపుల్ 2 వాటరే అంటే సెకండ్ ఫామ్లో ఇచ్చాలి. మళ్ళీ మాస్ చూస్తే మరి ఏముంది, మాస్ 60 grams. కాబట్టి ఏ ఫామ్లో ఇచ్చు, డైరెక్ట్గా ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్. ఎప్పుడు మాస్ సేమ్గా ఉంది, సబ్స్టెన్స్ కూడా సేమ్. ఫార్ములా ఏంటి, T1 + T2/2. T1 అంతా ఇక్కడ 50, T2 80/2, 50 + 80 130, 130/2 is nothing but 65 degrees Celsius. Therefore ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్. ముందు ప్రాబ్లమ్ని ఇంకొంచెం మార్చాను. ముందు ప్రాబ్లంలో వాటర్ సబ్స్టెన్స్ సేమ్, ఓకే, కానీ మాసెస్ డిఫరెంట్. నేను ఇక్కడ ఏం చెప్తున్నా, థర్డ్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను నేను, బాడీ సేమ్, వాటర్ అండ్ వాటర్, మాసెస్ కూడా సేమ్, 60 grams, 60 grams. టెంపరేచర్స్ ఆర్ డిఫరెంట్, 50 degrees Celsius, 80 degrees Celsius. అప్పుడు ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ T = ఏమవుతుంది, T1 + T2/2. సో 50 + 80/2 is nothing but 130/2 is nothing but 65 degrees Celsius. కాబట్టి మీరు క్వశ్చన్ క్లియర్ చదవాలి. కాబట్టి దీనికి క్వశ్చన్ ఎలా అడిగింటాడు, when a 60 grams of water at 50 degrees Celsius is mixed with 60 grams of water at 80 degrees Celsius, then find the final temperature of the mixture. ఇక్కడ క్వశ్చన్ మీరు బాగా చదివితే వాటర్ మాస్ కూడా 60 grams సేమ్. కాబట్టి ఏ ఫార్ములా వచ్చేసాను, థర్డ్ ఫార్ములా, ఫైనల్ టెంపరేచర్ T = T1 + T2/2. కాబట్టి ప్రాబ్లం చదివితే మీకు తెలిసిపోతుంది ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయాలా, సెకండ్ ఫార్ములా యూజ్ చేయాలా, థర్డ్ ఫార్ములా యూజ్ చేయాలి. దాన్ని బట్టి మీరు బేస్ చేయాల్సి ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్. 1 second, దీంట్లో 2 bits ఉన్నాయి. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్? నెట్ హీట్ లాస్డ్ బై హాట్ బాడీ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్డ్ బై కోల్డ్ బాడీ. Principle of method of mixtures is worked on the principle of law of conservation of energy. What is the condition? అక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్లో హీట్ లాస్డ్ బై హాట్ బాడీ ఈక్వల్ హీట్ గెయిన్డ్ బై కోల్డ్ బాడీ కావాలంటే ఏం జరిగి ఉండకూడదు, దేర్ ఈజ్ నో హీట్ లాస్ బిట్వీన్ సిస్టమ్ విత్ సరౌండింగ్స్ జరిగి ఉండకూడదు. ఇది కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 marks. దీని తర్వాత మనకు నేను స్పెసిఫిక్ హీట్ అంటే ఎస్ అని చెప్పాను. ఆ స్పెసిఫిక్ హీట్ ప్రాక్టికల్గా ఎలా కనుక్కుంటాం, ఒక ల్యాబ్లో నీకు ఏదైనా ఒక మెటల్ ఇచ్చి స్పెసిఫిక్ హీట్ కనుక్కోమంటే ఎలా కనుక్కోవాలి, హౌ డూ యూ ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద గివెన్ మెటీరియల్ ఎక్స్పెరిమెంటల్లీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 marks. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. We'll meet in next class.